హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మాధవి సురేష్. అందరికీ పోలాల అమావాస్య పండుగ శుభాకాంక్షలు అండి. అందరూ పూజ బాగా చేసుకున్నారా అండి? మా ఇంట్లో పూజా విధానం మీకు చూపిస్తున్నాను, నేను చేసిన విధంగా. ఒకసారి చూడండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను చేసే మరిన్ని వీడియోస్ ఫర్దర్గా మీరు చూడాలనుకుంటే ఆల్ అనే బటన్ని క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సపోర్ట్ మీ. ఓకే అండి, మనకి పోలాల అమావాస్య సెప్టెంబర్ 2, 2024 తెల్లవారుజామున మొదలైంది. అమావాస్య మనకి తెల్లవారుజామున 5:30 నుంచి మనకు మొదలైంది. ఈరోజు మనం పోలాల అమావాస్య పూజ చేసుకుంటున్నాము. దీనికోసం మనకి కంద మొక్కలు కావాలి. కంద మొక్కలు 2 కావాలండి. ఒకటి పెద్దదై ఉండాలి, ఒకటి చిన్నదై ఉండాలి. అంటే తల్లి పిల్ల అన్న మాదిరిగా. కంద మొక్క దొరకలేని వారు కంద దుంపతోనైనా చేసుకోవచ్చు. అది కూడా ఒకటి చిన్నది, ఒకటి పెద్దదై ఉండాలి. వాటిని మనం దుంపలు తెచ్చుకొని శుభ్రంగా, భూమిలో ఉంటుంది కదండి, మట్టి ఉంటుంది కదా, శుభ్రంగా కడుక్కొని పసుపు కుంకుమ రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని సిద్ధం చేసుకోవాలి. మొక్కనైతే మనం తెచ్చుకొని వేర్లు ఉన్న దగ్గర మట్టితో కాస్త ముద్దలాగా చేసి అది పెట్టినట్టయితే మొక్క నిలబడడానికి బాగుంటుంది. అలా తెచ్చుకొని మొక్కకి కూడా పసుపు కుంకుమ పువ్వులు అలంకరించుకోవాలి. అలంకరించుకున్న తర్వాత దీనికి మనం ముందుగా ఒక పీఠం ఏర్పాటు చేసుకోవాలండి. ఒక పీటకి శుభ్రంగా కడిగి పసుపు కుంకుమ పెట్టుకొని బియ్య పిండితో ముగ్గులు వేసుకొని దానిపైన ఒక ఇత్తడి ప్లేట్ని పెట్టుకొని దాంట్లో మనం ఈ కంద మొక్కని కానీ కంద దుంపలు కానీ పెట్టుకొని పూజ చేసుకోవాలి. ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత ముందుగా దీపారాధన అయితే చేసుకోవాలి. దీపారాధన చేసుకొని గణపతి శ్లోకాలతో గణపతిని ముందుగా పూజించుకోవాలి. ఎటువంటి విఘ్నాలు లేకుండా తండ్రి, ఈ పోలేరమ్మ పూజని, పోలాల అమావాస్య పూజని మేము నిర్విఘ్నంగా చేసుకునేలాగా చూడు తండ్రి అని మనం గణపతికి పూజ చేసుకొని చిన్న బెల్లం ముక్కని నైవేద్యంగా పెట్టుకొని ఆ తర్వాత పోలేరమ్మను పూజించాలి. పోలేరమ్మ అంటే గ్రామ దేవతలు ఉంటారు కదండి, మనకి 108 గ్రామ దేవతల్లో ఆవిడ కూడా ఒక స్వరూపము. ముఖ్యంగా పిల్లలు ఉన్న తల్లిదండ్రులు, పిల్లలు ఉన్నవారి ఇంట్లో ఈ పూజని ఖచ్చితంగా చేయాలండి. అలాగే పిల్లలు లేనివారు, అంటే సంతానం కలగని వారు, కొత్తగా పెళ్ళైన దంపతులు కూడా ఈ పోలాల అమావాస్య పూజనే చేసుకున్నట్లయితే వారికి సంతాన ఇబ్బందులు లేకుండా చక్కగా ఆ అమ్మవారు సంతానాన్ని ప్రసాదిస్తారు. అబ్బాయి పుట్టాలి అని కోరుకునేవారు బూరెల్ని, అంటే పూర్ణం బూరెల్ని, అమ్మాయి కావాలనుకునేవారు మినప్పప్పుతో చేసే గారెల్ని పోలేరమ్మ పూజ చేసుకొని ఆ తల్లికి నివేదన చేసినట్లయితే మనకి సంతాన ప్రాప్తి అనేది ఆ తల్లి ప్రసాదిస్తుంది. అంటు రోగాలు, ఈ వర్షాకాలంలో వచ్చే జ్వరాలు, వీటన్నిటి నుంచి మన పిల్లల్ని రక్షించడానికి ఆ తల్లికి ఈ శ్రావణ అమావాస్య రోజున పోలాల అమావాస్యగా మనం పూజ అయితే చేసుకుంటాము. ఈ పూజలో మనం తెల్లదారానికి పసుపు రాసి పసుపు కొమ్ముల్ని కట్టాలండి. మన ఇంట్లో ఎంతమంది అయితే ఉంటామో అంతమందికి కూడా పసుపు దారంతో పసుపు కొమ్మును కట్టి పూజలో ఉంచి ఆ తవరానికి కూడా పూజ చేసి, పూజ అయిన తర్వాత ఆడవారేమో మన మంగళసూత్రంలో ధరించాలి, మగవారికి పిల్లలకి మొలతాడుకి కట్టాలి. ఆడపిల్లలు ఉన్నట్టయితే చేతికి కట్టాలండి. ఇది పోలేరమ్మ రక్షగా భావించి తల్లి మాకు ఎటువంటి అనారోగ్యాలు, చీడ దిష్టి దోషం ఏమీ ఉండకుండా చూడమ్మా అని చెప్పి పిల్లలకి చెప్తూ పోలేరమ్మ నామాలు జపిస్తూ వీటిని ధరింపచేయాలి. పోలేరమ్మ తల్లికి ధూపం అంటే ఎంతో ఇష్టం అండి. ధూప్ స్టిక్స్ కానీ
నుప్పులు మనకి అవైలబుల్గా ఉంటే వాటిల్లో కానీ సాంబ్రాణి కానీ గుగ్గిలం కానీ వేసి ఆ తల్లికి ధూపం సమర్పించాలి. అలాగే కొన్ని ప్రాంతాలలో ఈరోజు 9 రకాల కూరగాయలతో పులుసు పెట్టుకుంటారండి. అలాగే మహానివేదన చేస్తారు. మా ఇంట్లో అయితే చామదుంపలతో పులుసు కానీ కూర కానీ వేపుడు కానీ చేసి అమ్మవారికి మహానివేదన అయితే చేస్తాము. అలాగే ముద్దపప్పు, నేనైతే ఈరోజు ముద్దపప్పు, చామదుంప వేపుడు, బెల్లం, పెరుగు, ఒక పాయసం, అన్నం ఇవన్నీ పెట్టి నేను అమ్మవారికి అయితే మహానివేదన చేశానండి. ఇలా పిల్లలు కావాలనుకునేవారు బూరెలు కానీ మగ పిల్లవారిలో అయితే బూరెలు, ఆడపిల్ల కావాలనుకుంటే గారెలు నివేదన చేసి ఏదైనా కూడా 9 ఉండాలండి వాయనంలో. అమ్మవారికి వాయనం సమర్పించి ఆ వాయనాన్ని ఒక పెద్ద ముత్తైదువుకి అంటే పిల్లలు కలిగిన పెద్ద ముత్తైదువుకి వాయనం ఇస్తే పిల్లలు లేని వారికి ఆ తల్లి సంతానాన్ని ప్రసాదిస్తుంది. అలాగే పోలాల అమావాస్య పోలేరమ్మ కథ కూడా ఉంటుందండి. అదేంటంటే ఒక ఊరిలో 7 అన్నదమ్ములు ఉండేవారు. వారందరికీ పెండ్లయ్యి భార్యలు కాపురంలోకి వచ్చారు. కొంతకాలమునకు 7 తోటికోడళ్ళు కలిసి పోలాల అమావాస్య నోము నోచుకోవాలని ప్రయత్నం చేశారు. కానీ ఆ అమావాస్య నాడు ఆఖరి ఆమె బిడ్డ చనిపోవుటచే వారెవరూ కూడా నోము నోచుకోలేదు. ఆ విధంగా వారు 6 సంవత్సరాలు నోము నోచుటకు ప్రయత్నం చేయుటయు ఆఖరి ఆమె బిడ్డ చనిపోవుటయు అందుచే వారికి ఆ నోము నోచుటకు వీలు లేకపోయేది. మిగిలిన 6 7వ ఆమెను తిడుతూ ఉండేవారండి. అట్లే 7వ ఏట కూడా వారందరూ నోము ప్రయత్నం చేశారు. కానీ ఇదివరకటి వల్లనే ఆఖరి ఆమె బిడ్డ చనిపోయారు. కానీ ఆమె తోటికోడళ్ళు తను తిడతారని భయపడి చనిపోయిన ఆ బిడ్డను ఇంటిలో పెట్టి తాళం వేసి మిగిలిన తోటికోడళ్ళ ఇళ్లకు వెళ్ళి వారితో కలిసి నోము నోచుకొని రాత్రికి ఇంటికి వచ్చారు. పిమ్మట ఆమె చనిపోయిన బిడ్డ శవమును భుజం మీద వేసుకొని ఊరి చివర ఉన్న పోలేరమ్మ గుడి వద్దకు తీసుకొని వెళ్ళి ఏడ్చుచూ ఉండేదండి. అంతలో ఆ గ్రామ సంచారమునకు బయలుదేరిన పోలేరమ్మ ఆమెను చూసి ఎందుకు ఏడుస్తున్నావు అని పోలేరమ్మ అడిగింది. అందులోకి ఆమె, అమ్మ ఏడవకి ఏం చేయమంటావు? 7 ఏండ్ల నుంచి ఏటికొక బిడ్డ చొప్పున నేను పోలేరమ్మకు అప్పగిస్తున్నాను. ఈ బిడ్డ నేటి ఉదయమునే చనిపోయాను. కానీ ప్రతి ఏటా నా బిడ్డ చనిపోవుటచే నా తోటి కోడళ్ళు నోము నోచుకొనక నన్ను తిట్టుట జరుగుతుండడం చేత ఈ ఏడు నేను వారి నోము ఆపుట ఇష్టం లేక చనిపోయిన బిడ్డను ఇంటిలో దాచి వారితో నోము నోచుకొని ఇప్పుడు శవమును తీసుకొని వచ్చేదను అని ఆ పోలేరమ్మకు చెప్పిందండి. అప్పుడు ఆ మాటలు విన్న పోలేరమ్మ ఆమెకు అక్షంతలు ఇచ్చి వాటిని ఆమె బిడ్డలను పూడ్చిన చోట చల్లి చనిపోయిన వారి పేర్లతో పిలవవలసిందిగా చెప్పి వెళ్ళిపోయాను. అమ్మవారు చెప్పినట్లుగానే ఆమె తన పిల్లలను పాతిన గోతుల మీద అక్షతలు చల్లి చనిపోయిన వారి పేర్లతో పిలవగా ఆ పిల్లలందరూ సజీవులయ్యి వెలుపలకు వచ్చిరి. అంతటా ఆమె ఆ 7 పిల్లలను వెంటబెట్టుకొని ఇంటికి వెళ్ళాను. తెల్లవారుసరికి ఆమె తోటి కోడళ్ళు ఊరివారు ఆ పిల్లలను చూచి మీరెక్కడ నుండి వచ్చిరి అని అడగగా ఆమె గత రాత్రి జరిగిన విషయములు తెలిపాను. ఆ మాటలకు అందరూ ఆశ్చర్యపడి ప్రతి సంవత్సరము పోలాల అమావాస్య నోము నోచుకొంచు సుఖముగా ఉన్నారు అండి. ఈ కథ చదువుతుంటే నాకు చాలా బాధ వచ్చేసిందండి. అన్నటికీ ఆ తల్లే ఉందండి. కథ చదివిన పూర్తయిన తర్వాత అండి ఆ కథాక్షతలు కొన్ని అమ్మవారి దగ్గర ఉంచి కొన్ని మన శిరస్సును చల్లుకొని మిగతా వాటిని మన పిల్లలకి మన ఇంట్లో వారందరికీ వాళ్ళ తల మీద వేయాలి. తర్వాత మరొక 2 అగరబత్తీల ధూపం వెలిగించి అమ్మవారికి చూపించాలి. ధూపం అంటే అమ్మవారికి ఎంతో ప్రీతండి. అందుకని ధూపాన్ని ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ధూపం వెలిగించిన తర్వాత ఆఖరిగా కొబ్బరికాయ కొట్టుకోవాలి. కొబ్బరికాయని తీసుకొని
ఆ తల్లికి మన సంకల్పాన్ని చెప్పుకొని, పిల్లలు కాపాడమ్మా, ఎటువంటి అనారోగ్యాలు ప్రబలకుండా చూడమ్మా, బయట జరుగుతున్న ప్రకృతి వైపరీత్యాల నుండి అందరినీ కాపాడమ్మా అని నమస్కరించుకొని కొబ్బరికాయను కొట్టాలి. కొబ్బరికాయ చాలా స్ట్రాంగ్గా ఉందండి, అందుకని ప్రతి ఒక్కరూ పోలాల అమావాస్య పూజని జరుపుకోండి. ఈరోజు కుదిరిన వాళ్ళు మంగళవారం అంటే 3వ తారీఖు సెప్టెంబర్ 3వ తారీఖున వచ్చే మంగళవారం రోజు కూడా మనకి ఉదయం వేళల్లో అమావాస్య తిథి ఉంది. ఆ తిథి ఉన్న టైంలోనే ఈరోజు కుదరని వాళ్ళు రేపు కూడా చేసుకోవచ్చు. పూజ చేసుకోవడం చాలా మంచిదండి. ఏవైనా వీడియోలో తప్పులు ఉంటే క్షమించండి ఫ్రెండ్స్. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ మీ ఫ్రెండ్స్. భక్తి శక్తి ముఖ్యమండి. మన శక్తి కొలది మనం ఎంత ఓపికగా చేయగలుగుతామో అమ్మ అంత కరుణిస్తుంది. హంగు ఆర్భాటాలు ముఖ్యం కాదు, ఆ తల్లికి భక్తి శ్రద్ధలే ప్రపత్తులు. పూజ అయిన తర్వాత ఒక పెద్ద ముత్తైదువుని పిలిచి ఆమెకు తాంబూలాన్ని సమర్పించి ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచి జరుగుతుంది. అలాగే ఈరోజు ఇంట్లో పిల్లలకి దిష్టి దోషాలు ఏవైనా ఉంటే రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసి నీళ్ళల్లో వేసి పిల్లలకి స్నానం చేయించినట్లయితే అనారోగ్యంతో కానీ దిష్టి దోషాలతో కానీ బాధపడుతూ ఉంటే అవన్నీ కూడా ఈ అమావాస్య రోజున నిర్మూలన అవుతాయండి. అలాగే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో దిష్టి బాగా పిల్లలకి తగులుతూ ఉంటే వారికి నల్లదారాన్ని ఎడమ కాలికి కట్టినట్లయితే దిష్టి దోషం అనేది పోతుంది. హారతి అమ్మవారికి ఎంతో ఇష్టమైన హారతి. చూస్తున్నారు కండి, మనం పూజలో పెట్టుకున్న పసుపు కొమ్ములు అమ్మవారికి చూపించి, తల్లి ఇవి నీ రక్షగా భావించి మేము ధరిస్తామమ్మా అని చెప్పుకొని కాపాడమని వేడుకుంటూ ఇవి మనం ధరించాలి. ఇప్పుడు హారతి ఇచ్చుకుందాము. అమ్మవారికి పచ్చకర్పూరంతో హారతి ఇస్తే చాలా మంచిదండి. నేను పచ్చకర్పూరంతో హారతి ఇస్తున్నాను. హారతి ఇస్తూ పాట పాడుకుంటూ చక్కగా హారతి ఇచ్చాను. ముత్యాల హారతి, రత్నాల హారతి, పగడాల హారతి, కర్పూర హారతి, గైకొనమమ్మ పోలేరమ్మ అని పాడుకుంటూ హారతి అయితే సమర్పించాను. హారతి అయిన అనంతరం మనం హారతి కళ్ళకు అద్దుకొని అమ్మవారికి మహానివేదనని నీళ్ళు చల్లుకుంటూ
ఓం భూర్భువస్వః ఓం భూర్భువస్సః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవस्य ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం వ్యాసానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి, శుద్ధ ఆచమన్యం సమర్పయామి, నైవేద్యం సమర్పయామి, శుద్ధోదకం నమస్కరామి. అలా నివేదన చూపించి అమ్మవారికి నమస్కరించుకున్నాను. ఇంతే అండి. ఈ సంవత్సరం పోలేరమ్మ అమ్మవారి ఈ విధంగా నా చేత పూజ అయితే చేయించుకున్నారు. మీ అందరూ కూడా పూజ చేసుకోవాలని, ఆ తల్లి కరుణా కటాక్షాలు మనందరిపై ఉండాలని, ప్రకృతి వైపరీత్యాల నుంచి ఆ తల్లి కాపాడాలని నేను మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటున్నానండి. మరొకసారి అందరికీ పోలాల అమావాస్య పండుగ శుభాకాంక్షలు. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, అట్లాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా తప్పులు కనుక ఉంటే క్షమించండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. నేను మీ మాధవి సురేష్. బాయ్ బాయ్. ఆ 2 ఇయర్స్లో నువ్వేం సాధిస్తావో సాధించు. నువ్వేమీ చేయలేకపోతే నువ్వు క్రికెట్ ఆడొద్దని చెప్పిందంట. దాని తర్వాత బుమ్రాకి ఒక ఛాన్స్ వచ్చి ఎంఆర్ఎఫ్ ఫౌండేషన్లో చేరాడంట. అక్కడ తన గేమ్ని ఇంప్రూవ్ చేసుకున్నాడు. దాని తర్వాత